గాక. దయచేసి సంఘమంతా కూడా కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియ సంఘమా, నేటి పరిశుద్ధ దినం ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన బైబిల్ పాఠము ఏర్పాటు చేయబడిన వారు చదవగా విందము. పాత నిబంధన పాఠముగా నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి దేవా యేసయ్యా, గడిచిన 6 నెలలు కాచి కాపాడిన ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా యేసయ్యా, ఈ 7వ నెలలో మొదటి ఆరాధనలో మేము పాల్గొంటున్నాం ప్రభా. ఈ ఆరాధన అంతట్లోనూ మీరే ముందుకు నడిపించండి దేవా యేసయ్యా. ఇక్కడ మేము వాక్యం చదువుటకు గాను, పాటలు పాడుటకు గాను, దేవా యేసయ్యా వాక్య సందేశం వినుటకు గాను మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాను ప్రభా. చేయాల్సిన ప్రతి పనిలోనూ మీ హస్తంతోనే ముందుకు నడిపించండి ప్రభా. ఈ ఆరాధన అంతట్లోనూ మీరే ముందుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 11 వచనంలో చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములలో హూరు మనుమడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటను, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పువానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయములందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీద